హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజుల్లో చాలా మంది అంగం స్తంభించక బాధపడతా ఉన్నారు. దానిని ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అని అంటారు. వీళ్ళల్లో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, అసలు అంగం స్తంభించకపోవటానికి గల కారణాలు ఏంటి అనేది ఒక క్లియర్ వీడియో చేసి పెట్టండి, చాలా మందికి యూజ్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. దానికోసమనే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా సమస్య ఉండి నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేకపోతే ఫోన్ కన్సల్టేషన్ నెంబర్ ఉంటుంది 7032027201. ఈ నెంబర్కి వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది. 200 పే చేసుకుని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు అంగం స్తంభించకపోవటానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఫిజికల్ కాజెస్, 2 సైకలాజికల్ కాజెస్. సైకలాజికల్ కాజెస్ వచ్చేసరికి యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ వీటి వల్ల వచ్చేది. అది పర్మనెంట్ కాదు, చాలా సింపుల్గా మీరే తగ్గించుకోవచ్చు. ఒకటోది ఏంటిది? ఫిజికల్ కాజెస్. ఈ ఫిజికల్ కాజెస్ అనేవి మీకు 10 రకాలు ఉన్నాయి. ఈ 10 రకాల్లో మీకు ఏ కాజ్ చేత, ఏ కారణం చేత మీకు ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది అని మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోసిస్ చేయించుకున్న తర్వాత దానికి తగ్గ ట్రీట్మెంట్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీరు ఏ వయసులో ఉన్నారో ఆ వయసుకు తగ్గట్టు మీకు అంగస్తంభనలు అనేవి జరుగుతాయి. సో అయితే ఈ ఫిజికల్ కాజెస్ 10 రకాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. వాటిల్లో ఒకటి టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గటం. అసలు టెస్టోస్టిరానే కదా మనిషికి, మగవాడికి మెయిన్ సెక్స్ హార్మోన్, అది తగ్గిపోవటం. ఇది తగ్గటానికి మీకు ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే ఇయర్లీ అప్రాక్సిమేట్లీగా 1% టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. అదే బిలో 40 అనుకో తగ్గటానికి 3 కారణాలు ఉన్నాయి. కొంతమంది యంగ్ వయసులో బాగా టూ మచ్గా మాస్టర్బేషన్ చేసుకుంటారు, దాని కారణంగా తగ్గిపోతున్నాయి. 2 విటమిన్ డి డెఫిషియన్సీ ఉండటం వల్ల మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతుంది. అండ్ మూడోది వచ్చేసరికి స్లీప్, రోజుకి 8 గంటలు నిద్ర పోకపోవటం కారణంగా కూడా మీకు టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గుతున్నాయి. ఒకసారి అది చెక్ చేసుకొని చూసుకోండి. తర్వాత రెండవది కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉండటం, అంటే హార్ట్కి సంబంధించిన డిసీజెస్ ఉండటం కారణంగా ఆర్టరీస్లో స్టిఫ్నెస్ వచ్చి బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది, దాని కారణంగా ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. మూడవది డయాబెటీస్. చాలా మంది డయాబెటీస్ వచ్చిన తర్వాత దాన్ని కేర్ తీసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఏ పడితే అవి తింటూ ఉంటారు. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉండిపోతాయి, ఎక్కువ కాలం పాటు అలాగే మెయింటైన్ అవుతాయి. సో దాని కారణంగా మీకు నర్వ్ డ్యామేజ్ జరుగుతుంది. దానివల్ల మీకు బ్రెయిన్కి, పెనిస్కి మధ్యలో ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసి ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. నాలుగోది వచ్చి ప్రొలాక్టిన్ లెవెల్స్ పెరగటం అండ్ FSH అంటే ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ 2 హార్మోన్స్ లెవెల్స్ కనుక మీకు బాగా పెరిగిపోయాయి అని అంటే మీకు ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఐదోది ప్రోస్టేట్ కంప్లైంట్స్, అంటే మీకు ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది, అది కొంతమందికి ఎనలార్జ్ అవుతుంది. దీనిని BPH అని అంటారు, బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా అని అంటారు. కొంతమందికి అయితే రేర్ కేసుల్లో ఈ ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్స్ కూడా వస్తాయన్నమాట. ఆ సిచ్యువేషన్ బట్టి మీకు డాక్టర్స్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. ఆరోది వచ్చేసరికి మల్టిపుల్ స్క్లెరోసిస్. మీకు నర్వ్స్ కి పైన ఒక మైలిన్ షీత్ అని ఒకటి ఉంటుంది, ఆ షీత్ అనేది డ్యామేజ్ అయిపోవటం. ఇది డ్యామేజ్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. మీ ఇమ్యూన్ సిస్టమే దానిని డ్యామేజ్ చేస్తుంది. దాని కారణంగా ఏమవుద్ది అని అంటే బ్రెయిన్కి, పెనిస్కి మధ్యలో ఉన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కమ్యూనికేషన్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. దాని కారణంగా బ్లడ్ ఫ్లో ఉండదు, ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది. ఏడవది చాలా మంది హై బీపీకి తగ్గించుకోవడానికి బీపీ మెడికేషన్స్ వాడుతూ ఉంటారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు స్టాండర్డ్ ఫార్మకాలజీ టెక్స్ట్ బుక్స్ చెప్పేది ఏంటి అని అంటే బీపీ మెడికేషన్స్ ఏవి వాడినా సరే అవి మీకు ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ని కలగజేస్తున్నాయి. అది ఏదైనా సరే ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో మీరు అసలు హై బీపీకి ముఖ్యంగా 6 రియల్ కాజెస్ అనేవి ఉన్నాయి. సో అవేంటి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, బీపీని ఎలా తగ్గించుకోవాలి న్యాచురల్గా అనేది నేను మీకు ఒక క్లియర్ వీడియో అయితే చేసి పెట్టాను. ఒకసారి అది చూడండి, మీకు క్లారిటీ వచ్చింది. మీకు సాధ్యమైనంత వరకు బీపీ బిళ్ళల్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. దాని మూలంగా ఈ ఎరెక్షన్ ప్రాబ్లం అనేది మగవాళ్ళల్లో రాకుండా ఉంటుంది. తర్వాత OTC మెడికేషన్స్, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, అంటే
మీకు చాలామంది యాంటీ హిస్టమిన్ మెడికేషన్స్ తీసుకొని వాడుకుంటూ ఉంటారు, అలర్జిక్ మెడికేషన్స్ అనమాట. వాటి వల్ల అయితే మీకు టెంపరరీగా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది. అది మీరు పెద్ద భయపడాల్సిన పని లేదు. తర్వాత ఎనిమిదవది వచ్చేసరికి కొంతమంది స్మోకింగ్ చేయటము అండ్ టొబాకోకి సంబంధించిన ప్రొడక్ట్స్ బాగా నములుతూ ఉండటము, కాఫీలు టీలు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏమవుద్ది అని అంటే పెనిస్లో ఉండే స్మాల్ బ్లడ్ వెజల్స్లోకి బ్లడ్ సప్లై అనేది ఉండదు. సో దాని కారణంగా మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఫైనల్గా వచ్చేసరికి చాలామంది ప్రతిరోజు కూడా బాగా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. సో దాని కారణంగా మగవాళ్ళు మీ బాడీలో ఈస్ట్రోజన్ శక్తి పెరిగిపోతుంది. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ శక్తి పెరిగిపోయి మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ 10 రకాల ఫిజికల్ కాజెస్ వల్ల మీకు ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. అయితే వీటిలో మీరు క్యూర్ చేసుకోలేనివి ఏంటి అని అంటే, ఒకటి వచ్చేసరికి కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏమైనా ఉండి దాని కారణంగా వచ్చింది అయితే క్యూర్ అవ్వదు. మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు, దానికి పర్మనెంట్ క్యూర్ ఉండదు. రెండవది ప్రోస్టేట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకు కూడా అంతే. మూడవది మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉన్న వాళ్ళకి మీకు దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవటం అనేది ఉండదు, కానీ ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉండిద్ది. అంటే మీరు బెన్ఫోథైమిన్, ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ ఇలాంటి విటమిన్స్ తీసుకోవడం వల్ల మీకు బెటర్గా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది, కానీ పర్మనెంట్ క్యూర్ అయితే ఉండదు. ప్రొలాక్టిన్ లెవెల్స్ అండ్ FSH లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి కదా, సో వాటిని తగ్గించుకోవాలి. వాటిని తగ్గించుకోవడం కూడా అంత ఈజీ అయిన పని కాదు. సో దాన్ని కూడా ఒకసారి చూసుకోండి. అండ్ అది కూడా పర్మనెంట్ క్యూర్ కిందకైతే రాదు. కొంతమందికి అయితే ఒక 90% రాదు, ఒక 10% మందికి అయితే వస్తుంది. సో ఎరెక్షన్ ప్రాబ్లం ఉండి దాంతో బాధపడే వాళ్ళకి ఈ వీడియో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన వీడియోని సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇంకా వీడియోస్ మీకు బాగా యూజ్ అయ్యే వీడియోస్ చేయడానికి నాకు బూస్టప్ అవుతుంది. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.